నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ప్రస్తుతం మనం ధర్నా చౌక్లో ఉన్నాం. దేశవ్యాప్తంగా ఏదైతే నీట్ పేపర్ సంబంధించిన అంశంపై నిరసన జ్వాలలు వెలువెత్తున్నాయి. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేకపోతే విద్యార్థి సంఘాలు కావచ్చు, అలాగే హైకోర్టు అడ్వకేట్స్ కూడా దీనికి సంబంధించి ఖచ్చితంగా రాజీనామా చేయాల్సింది ధర్మేంద్ర ప్రధాన్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి మాట్లాడడం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారు అన్న ఎట్లా చూస్తారు? నిజంగా దాదాపు 2 నెలలు గడుస్తూ ఉంది నీట్ పేపర్ సంబంధించి విద్యార్థులు చనిపోయి, కనీసం వాళ్ళ పట్ల మాట్లాడకుండా, అంటే వీళ్ళు రకరకాల మాట్లాడకుండా ఎవరైతే సపోర్ట్ చేస్తూ ఉన్నారో నిరసనకారులందరినీ యాంటీ నేషనల్స్ అంటూ వీళ్ళు చైనా ఏజెంట్ పాకిస్తాన్ రకరకాల మాటలు మాట్లాడుతుంది బీజేపీ పార్టీ. ఏం చెప్తారు? మొట్టమొదటిగా నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయడానికి ఇక్కడికి రాలేదు. కేవలం కేటీఆర్ గారి పిలుపు మేరకు ఆయన పిలిచిందని చెప్పి రావడం జరిగింది. సో ముఖ్యంగా నేను ఇది క్లారిటీ ఇస్తాను. రెండవది, ఇక్కడ ఖచ్చితంగా భారతదేశంలో పెను ప్రమాదమైనటువంటి పోకడలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. ఇక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు. మరి అలా ప్రశ్నించడం ఏ విధంగా దేశద్రోహం అవుతుంది? అలా ప్రశ్నించడం ఏ విధంగా యాంటీ నేషన్ అవుతుంది? అలా ప్రశ్నించడం ఏ విధంగా అంటే సమాజ వ్యతిరేక కార్యక్రమం అవుతుందో ఖచ్చితంగా మోడీ గారు, ధర్మేంద్ర ప్రధాన్ గారు చెప్పాల్సింది. ఏంటంటే ఇక్కడ మొత్తానికి నేను ఒకటే చెప్తున్నా, ప్రశ్నించడం జన్మ హక్కు అయినప్పుడు, ప్రశ్నించడం రాజ్యాంగబద్ధం అయినటువంటి హక్కు అయినప్పుడు, మరి ప్రభుత్వాలు తప్పు చేసినప్పుడు ఎందుకని విమర్శలను కూడా తీసుకోవడానికి ప్రభుత్వానికి వస్తుంది? ఎందుకని ప్రభుత్వం ఆ విధంగా కృషి చేస్తలేదు? అంటే భారతదేశంలో ఉన్న జంజీలతో పాటుగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు కూడా బుర్రలేదా? అందరికీ దేశద్రోహులేనా? అంటే ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారో, ఎవరైతే యాంటీ నేషన్గా పనిచేస్తున్నారో, ఎవరైతే ప్రచార రథాల్లో హిందూ దేవీ దేవతలు యూజ్ చేసుకుంటున్నారో, ఎవరైతే అంటే వాళ్ళ స్వప్రయోజనం కోసం కులాలని మతాలని వాడుకుంటారు, వీళ్ళు దేశద్రోహులు, వీళ్ళు యాంటీ నేషన్స్. వీళ్ళు ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారో, ఎవరైతే మోడీ గారు ఉన్నారో, వీళ్ళు యాంటీ నేషన్స్. సమాజంలో ఒక వ్యక్తికి జరగలేదు అంటే, ఒక వ్యక్తికి నచ్చలేదు అని అంటే అది సొంత ప్రయోజనం అయ్యేది. మరి దేశంలో ఉన్న ప్రజలందరికీ నచ్చదా? మరి అలాంటప్పుడు దేశంలో ప్రజలందరూ కూడా యాంటీ నేషన్సేనా? కాబట్టి మోడీ గారికి నేను ఈ వేదికగా నేను ఒకటే చేస్తున్నా, ఒకటే విన్నవించుకుంటున్నాను. నేనేమంటున్నానంటే, ప్రశ్నించడం రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు, ప్రశ్నించడం మా జన్మ హక్కు. ఎప్పుడైతే తప్పు జరుగుతుందో దాన్ని న్యాయబద్ధంగా ఖండించడం మా హక్కు. చూడండి, ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు న్యాయవాదులు కూడా అక్కడ ఉన్నటువంటి జంతర్ మంతర్లో ఉన్నటువంటి కాక్రోచ్ కానీ, లేదంటే ఎవరైతే నీటి బాధితులు ఉన్నారో, ఎవరైతే అక్కడ స్టూడెంట్స్ స్వచ్ఛందంగా వచ్చారో వాళ్ళందరికీ అనుకూలంగా మాట్లాడడం జరిగింది. అక్కడికి వెళ్ళి సంఘీభావం తెలియజేయడం జరిగింది. నేను కూడా ఒక న్యాయవాదిగా నేను ఏ పార్టీ తరఫున ఇక్కడ రాలేదు. సో ఇక్కడ నేను కేవలం ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి నా వంతు సహాయంగా, మోరల్ సపోర్ట్గా నేను కూడా ఉన్నా, నేను కూడా మీతోనే అని చెప్పడం కోసం మాత్రమే ఇక్కడ. బీజేపీ పార్టీ ఏం చెప్తా ఉందంటే, ఇప్పటికే నీట్ పేపర్ సంబంధించి లీకేజ్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళని 13 మందిని అరెస్ట్ చేసినాక మీరు ఎందుకు మళ్ళీ దీనికి సంబంధించి విద్యాశాఖ మంత్రి ఎందుకు రాజీనామా చేయాలని ఏ విధంగా పట్టుబడతారు? మీ విద్యార్థులందరినీ కూడా రాజకీయ నాయకులు అందరూ రెచ్చగొడతా ఉన్నారు, మీరు రెచ్చిపోకండి, మీ జీవితాలు ఆగం చేసుకోకండి అని బీజేపీ పార్టీ చెప్తాను. నేను ఒకటే చెప్తున్నానండి, ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నీట్ పేపర్ లీకేజ్లో ఉన్న వాళ్ళందరినీ జైల్లో వేస్తాం, వాళ్ళని శిక్షిస్తాం అని అన్నారు కదా. అందులో ఉన్న వాళ్ళందరూ కూడా బీజేపీ పార్టీ వాళ్ళే కదా, అందులో ఉన్నటువంటి బీజేపీ పార్టీ నాయకులే కదా. వాళ్ళని నిజంగానే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్షించడానికి అంటే శిక్షించగలరా? అదేవిధంగా ఎవరైతే నీట్ పేపర్ లీకేజ్లో మీరు గతంలో చూసుకున్నట్టయితే వాజ్పేయి గారు తన ప్రధాన పదవికి సునాయాసంగా రిజైన్ చేసినటువంటి అవకాశం ఉంది. సో మరి ఇంత దేశం మొత్తం అట్టుడిగిపోతుంటే, దేశంలో ఎంతోమంది జనాభా, ఎంతోమంది జంజి, ఎంతోమంది పిల్లలు, పేద మధ్యతరగతి పిల్లల జీవితం ఖరాబ్ అవుతుంటే మరి దానికి ఎవరు బాధ్యత వహించాలి? దానికి మరి వీళ్ళు కూడా యాంటీ నేషనల్స్ అవ్వాలి కదా, మోదీజీ గారు కూడా. సో నేనేమంటానంటే, మోడీ గారు అంటే మాకు గౌరవం ఉంది, కానీ ఖచ్చితంగా ప్రశ్నించడాన్ని మాత్రం తప్పుపడితే మాత్రం ఖచ్చితంగా మోడీ గారు కూడా యాంటీ నేషన్. దేశవ్యాప్తంగా అడ్వకేట్స్ సుప్రీంకోర్టు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హైకోర్టులు అన్నింటి నుంచి కూడా అడ్వకేట్స్ దీనికి సంబంధించి ప్రొటెస్ట్లో పాల్గొంటారు, అందరికీ విద్యార్థులకు మద్దతు చెప్తున్నారు. కానీ ఇక్కడ సుప్రీంకోర్టు సీజే సూర్యకాంత్ గారు కూడా ఎందుకు దీనికి సంబంధించి అసలు సమయం లేదు వీడియో చూడడానికి, ఇటువంటి మాటలు మాట్లాడుతుంది అసలు? నాకు నిజంగా చాలా చీకటి రోజు, న్యాయ వ్యవస్థలోనే అదొక చీకటి రోజుగా నేను అభివర్ణిస్తాను. ఒక న్యాయవాదిగా నిజంగా అలాంటి వర్డ్స్ నేను విన్నప్పుడు ఐ హ్యావ్ ఫియర్ అబౌట్ ఇన్ మై హార్ట్. నేను ఎలా చెప్తానంటే, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో అడ్మినిస్ట్రేషన్ తప్పు చేస్తే ప్రజలందరూ చూపు కోర్టుల మీద ఉంటుంది. మరి కోర్టులో ఇలాంటి ఒక వ్యాఖ్యానం వచ్చిందంటే ఇదంతా నేషన్కి సంబంధించినటువంటి ఇష్యూ అయినప్పుడు ఒక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి జస్టిస్ సూర్యకాంత్ సార్ అలా మాట్లాడడం నిజంగా నాకు బాధ అనిపిస్తుంది. సో దాని గురించి నేను ఎక్కువ మాట్లాడలేను. కానీ ఇది మాత్రం ఈ వే ఆఫ్ అభిప్రాయం అనేది నిజంగా చాలా తప్పు. నిజంగా కోర్టుకు సంబంధించిన జడ్జిల ఈ విధంగా మాట్లాడితే మరి విద్యార్థులకు ఎవరు సపోర్ట్ చేస్తున్నట్టు? రాజకీయ నాయకులు సపోర్ట్ చేస్తున్నామో, రాజకీయ నాయకులు కావాలని రెచ్చగొడతారు, ఇటువంటి మాటలు మాట్లాడతారు. మరి ఎవరు నిజంగా కొలికొచ్చే ఛాన్స్ ఉందా వీళ్ళ యొక్క ఇష్యూ? ఖచ్చితంగా కొలిక్కి రావాలి అని అంటే
ధర్మేంద్ర ప్రధాన్తో పాటు మోదీజీ గారు కూడా రాజీనామా చేయాల్సిందే, ఖచ్చితంగా నైతిక బాధ్యత వహించాల్సిందే. పేద మధ్యతరగతి విద్యార్థుల జీవితాలను వీళ్ళు పలంగా పెట్టారు, వాళ్ళ జీవితాలతో ఆడుకున్నారు, వాళ్ళకి సంబంధించిన ప్రతి అంశంలో కూడా వీళ్ళందరూ అంటే ఆటలు ఆడుతున్నారు. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ప్రతి స్థాయిలో కూడా ఎవరైనా బాధింపబడుతున్నారు, వేధింపబడుతున్నారు ప్రభుత్వాల నుంచి కానీ ప్రభుత్వ పెద్దల నుంచి కానీ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు పేద మధ్యతరగతి ప్రజలు మాత్రమే. సో కాబట్టి నేను మీ మీడియా వేదికగా ఒకటే కోరుకుంటున్నాను, ధర్మేంద్ర ప్రధాన్జీ రాజీనామా చేయాలి, మోదీజీ గారు కూడా రాజీనామా చేయాలి. ఖచ్చితంగా దీనికి బాధ్యులైన వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిందే. ఇక్కడ మార్పు మొదలైంది. ఈరోజు ఎవరు కూడా సైలెంట్గా ఉండడానికి లేరు. ఖచ్చితంగా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ద్వారా వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. సో ఖచ్చితంగా ఢిల్లీలో జరిగే జంతర్ మంతర్కి కూడా మా న్యాయవాద మిత్రులందరం కూడా కలిసి వెళ్ళబోతున్నాం. ఖచ్చితంగా దేశ ప్రజల సమగ్రతలో మా వంతు పాత్ర కూడా పోషిస్తుంది. థ్యాంక్ యూ.